హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇలాంటి మీ ఫేస్తోనే సొంత ఏఐ అవతార్ వీడియోస్ మీరు కూడా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను యూస్ చేసిన ఏఐ టూల్ చాలా అమేజింగ్. సో మీరే చూడండి దీని క్వాలిటీ ఎలా ఉందో. ఫస్ట్ మనం గూగుల్ సెర్చ్ బార్ లేదా క్రోమ్ సెర్చ్ బార్లో వచ్చేసి ఇక్కడ స్కై రీల్స్ ఏఐ అని సెర్చ్ చేసి ఇక్కడ ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇంటర్ఫేస్ అయితే మనకు ఇలా షో అవుతుంది. సో ఫస్ట్ మనం దీన్ని డెస్క్టాప్ సైట్లోకి ఆన్ చేసేసుకుందాం. తర్వాత మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ మీరు సైన్అప్ చేసుకోండి. సో ఇలా నేను సైన్అప్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో సైన్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి షో అవుతాయి. ఇక్కడ నుండే మనం ఏ ఇమేజ్ కూడా జనరేట్ చేయొచ్చు, ఏ వీడియో కూడా జనరేట్ చేయొచ్చు. సో జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం. జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఇమేజ్ కూడా అప్లోడ్ చేయొచ్చు, లేదంటే మీరు ఓన్గా ఇక్కడ నుండే ప్రాంప్ట్ రాసి ఇమేజ్ కూడా జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా అయితే నేను ఇమేజ్ని అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి సో ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే రాస్తాను. ఇక్కడ ఒక హ్యాండ్సమ్ యూట్యూబర్ కూర్చున్నట్లు యూట్యూబ్ స్టూడియోలో కూర్చొని వ్యూవర్స్ కోసం ఏదో టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడని ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టైల్లో మీరు రియలిస్టిక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రాంప్ట్ రాసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఫ్యూ సెకండ్స్లో మనకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇమేజ్ అప్లోడ్ చేసి ఇమేజెస్ ఎందుకు జనరేట్ చేశానంటే సో సేమ్ ఫేస్ ద్వారా మనకు ఇమేజెస్ జనరేట్ కావాలి కాబట్టి సో ఇక్కడ నేను ముందుగానే ఇమేజ్ అప్లోడ్ చేసి సో ఇలా నేను ఇమేజెస్ని జనరేట్ చేశాను. సో ఇంకోసారి ఇంకో ఇమేజ్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసి ఈ ఫేస్ ద్వారానే ఇలాంటి ఫేస్ ద్వారానే మనకు ఇమేజెస్ అయితే కావాలి. సో దీనికోసం ఇక్కడ అప్లోడ్ చేసి మళ్ళీ నేను ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఫేస్తో మనకు డిఫరెంట్ ఇమేజెస్ అయితే ఇక్కడ క్రియేట్ అయ్యాయి. సో ఈ వెబ్సైట్లో మనకు చాలా హెచ్డి క్వాలిటీలో మనకు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ మన ఒరిజినల్ ఇమేజెస్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ నా ఒరిజినల్ ఇమేజ్ ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసి సో ఈ ఫేస్ ద్వారానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ జనరేట్ చేయమని ఇక్కడ నేను అప్లోడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, నా ఫేస్ ద్వారా ఇక్కడ డిఫరెంట్ ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ లాట్ ఆఫ్ ఇమేజెస్ నేను ఇక్కడ అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. సో మీకు క్లారిటీగా అర్థం కావాలని. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇమేజెస్ కూడా మనకు హై క్వాలిటీ అండ్ మంచి కలర్స్లో మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఎంతో అమేజింగ్ కదా. ఈ వెబ్సైట్ ద్వారానే మనం ఇమేజ్ని వీడియోలా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మన వీడియోకి లిప్సింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మన వీడియోలో మూమెంట్స్ వచ్చేటట్లు కూడా ఇక్కడ నుండే మనం జనరేట్ చేసుకోవచ్చు. సో మనకు వీడియోలో మూమెంట్స్ ఉంటేనే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు మన వీడియోలో ఉన్న క్యారెక్టర్ కదిలితేనే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుండే మనం ఇలా మూమెంట్స్ కూడా జనరేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ చాలా అమేజింగ్. సో ఈ వెబ్సైట్ని మీరు ఖచ్చితంగా యూస్ చేయండి. యూస్ చేసి మీరు ఏ వీడియోస్ జనరేట్ చేసి మీ ఛానల్లో యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఇమేజ్ మనం జనరేట్ చేసామో ఆ ఇమేజ్ని మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసుకుందాం. సో అప్లోడ్ చేసిన తర్వాత ఏ ప్రాంప్ట్ అయితే మనం యూస్ చేసామో ఇమేజ్ జనరేషన్ కోసం అదే ప్రాంప్ట్ని ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ నుండి చూపిస్తున్నాను. జనరేట్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు స్టోరీ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టోరీ బోర్డ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ఇక్కడ వీడియో జనరేషన్ కోసం ఇలా మనకు షో అవుతుంది. సో సింపుల్గా నేను చూపిస్తాను. ఇక్కడ మనకు లిప్సింగ్ కూడా ఉంటుంది, కానీ మీరు లిప్సింగ్ ఫస్ట్లోనే ఇక్కడ చేయని అవసరం లేదు. ఫస్ట్ వీడియో జనరేట్ చేసిన తర్వాత మనం లిప్సింగ్ అనేది చేసుకోవచ్చు. సో మన వీడియో స్క్రీన్ని నేను ఫుల్ సైజ్లో కన్వర్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకు జనరేట్ వీడియో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత స్టోరీ బోర్డ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ
ఇమేజ్ అప్లోడ్ చేసుకోండి. ఏ ఇమేజ్ అయితే మనం జనరేట్ చేసామో ఆ ఇమేజ్ని మనం ఇక్కడ నుండి అప్లోడ్ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ నేను క్రాప్ చేసి అప్లోడ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇలా ఈజీగా మీరు కూడా అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకేసారి వీడియో అంటే ఒకేసారి లిప్సింగ్ చేయాలంటే మనకు ఇక్కడ మనం క్రెడిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ వీడియో క్రియేట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో క్రియేట్ చేయడం కోసం సో ఇక్కడైతే మనం ఏదైతే ప్రాంప్ట్ యూస్ చేసామో ఇమేజ్ జనరేషన్ కోసం అదే ప్రాంప్ట్ని ఇక్కడైతే నేను యూస్ చేస్తాను. సో మీకు యూస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే నేను రాసిస్తాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తాను. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్లో మనకు మన ఇమేజ్ అనేది వీడియోలోకి జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు వీడియో అనేది జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ నుండి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా కొన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి, నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూడండి ఎలా వచ్చిందో వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎంతో రియలిస్టిక్గా వచ్చింది. నిజమైన మనిషి మాట్లాడేటట్లు ఇది జనరేట్ చేసింది. ఇందులో మనకు ఎలాంటి బ్లర్ అయితే మనకు వీడియో అనేది బ్లర్ అయితే అవ్వదు. సో ఫుల్ హెచ్డి క్వాలిటీలో మనకు వీడియో జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ ద్వారా మనం స్టోరీ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎంతో అమేజింగ్ రెజల్యూషన్లో, అలాగే మంచి క్వాలిటీతో, మంచి స్టోరీ టైమింగ్తో, మంచి స్టోరీ లైనింగ్తో ఇక్కడ మనకు వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఈ వెబ్సైట్ని మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి. సో ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఏదైతే నేను ప్రాంప్ట్స్ యూస్ చేశానో ఆ ప్రాంప్ట్స్ కూడా ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మన వీడియోకి మనం లిప్సింక్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. సో దీనికోసం ఫస్ట్ మనం ఈ వీడియోని డౌన్లోడ్ అయితే చేసేసుకుందాం. తర్వాత ఇక్కడ లిప్సింక్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ వీడియో అయితే మనం క్రియేట్ చేసామో ఆ వీడియోని ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ మీరు లిప్సింక్లో మీరు ఏ వాయిసెస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే మీ ఓన్ ఆడియో ముందుగానే మీరు రికార్డ్ చేసి ఉంచుంటారు కదా, ఆ ఆడియోని కూడా మీరు ఇక్కడ నుండి అప్లోడ్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఏ వాయిసెస్ కూడా ఉన్నాయి, ఏదైతే 11 ల్యాబ్స్లో మనకు అవైలబుల్లో ఉన్నాయో ఆ వాయిసెస్ అన్నీ ఇక్కడ మనకు షో అవుతాయి. ఆ వాయిసెస్ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బెటర్ రిజల్ట్ కోసం మన ఓన్ వాయిసే యూస్ చేసుకోవడం చాలా బెటర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మన ఓన్ వాయిసే యూస్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను కూడా నా ఓన్ వాయిసే యూస్ చేస్తాను. సో ముందుగానే నేను ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంచాను. సో ఇక్కడ అప్లోడ్ ఆడియో మీద క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేసేసుకుంటాను నా ఆడియో. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ క్యారెక్టర్ అయితే మాట్లాడేటట్లు ఇక్కడైతే షో అవుతుంది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఇంకా హెచ్డి క్వాలిటీలో ఇమేజెస్ జనరేట్ చేయాలనుకుంటున్నారా? సో దీనికోసం మనం పిక్లుమెన్ యూస్ చేద్దాం. సో ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్. ఎలాంటి ఇక్కడ మనకు ప్రో కొనాల్సిన అవసరం లేదు. అలాగే మీరు మనీ ఇచ్చి లేదా డైలీ ఇన్ని క్రెడిట్స్ ద్వారా ఇమేజ్ జనరేట్ చేయాలని ఇక్కడ ఎలాంటి లిమిట్ అయితే లేదు. అన్లిమిటెడ్గా మీరు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాశాను. తర్వాత ఇక్కడ రేషియోలో 16:9 రేషియో సెలెక్ట్ చేశాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేశాను. ఫ్యూ సెకండ్స్లో మనకు సో చూడండి అమేజింగ్ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో దీన్ని మనం డౌన్లోడ్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక ఇమేజ్ అయితే నేను ఇక్కడ జనరేట్ చేశాను. సో ఏదైతే ఒక వ్లాగర్ వచ్చేసి తన హోమ్ టూర్ చూపించేటట్లు ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ చేశాను. సో దీన్ని మనం రిమిక్స్ మీద క్లిక్ చేసి కొన్ని చేంజెస్ చేసేసుకుందాం. సో ఇక్కడ రెడ్ కలర్ జాకెట్ ఇక్కడ నేను రిమూవ్ చేసి వైట్ కలర్ అని ఇక్కడ సెట్ చేశాను. సో చూడండి మనకు ఇక్కడ వైట్ కలర్లో షో అవుతుంది కదా. సో ఇక్కడ క్వాలిటీ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి వెబ్సైట్ మనకు ఎంత క్వాలిటీలో ఇమేజెస్ అయితే ఇవ్వదు. సో అలాగే ఎంతో రియలిస్టిక్గా మనకు ఇమేజ్ అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ నుండి మీరు ఎలాంటి చేంజెస్ అయినా చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు ప్రాంప్ట్లో రాసి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఎంతో అమేజింగ్గా వచ్చింది. సో ఇందులో కూడా నేను ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేస్తాను. సో మనకు ఇండియన్ హౌస్ కావాలి. సో ఇక్కడ నేను ఇండియన్ హౌస్ ఉన్నట్టు ఇక్కడైతే నేను రాసిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఇండియన్ క్యారెక్టర్ కావాల్సి అయితే ఇండియన్ అని రాసుకోండి. సో ఇక్కడ చూడండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది.
సో దీన్ని నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఇమేజ్కి ఫేస్ స్వాప్ చేసి మన ఓన్ ఇమేజ్ని ఇక్కడ ఈ ఇమేజ్ ద్వారా ఫేస్ స్వాప్ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ గూగుల్లోకి వచ్చేసిన తర్వాత ఫేస్ స్వాప్ AI అని ఇక్కడైతే మనం సెర్చ్ చేసేద్దాం. ఇక్కడైతే మనకు గూగుల్లో చాలా వెబ్సైట్స్ అయితే షో అవుతాయి. ఇందులో నేను ఫేస్ స్వాపర్ AI యూస్ చేస్తాను. ఇది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో యాడ్ ఫేస్ మీద ఓపెన్ చేసి మీ ఓన్ ఇమేజ్ అప్లోడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ బాక్స్లో AI ఇమేజ్ని అప్లోడ్ చేసి అప్లోడ్ అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకు ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది స్వాప్ అయిపోతుంది. సో ఇక్కడ రిజల్ట్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది. సో మనం ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు ఫేస్ స్వాప్ అయితే జరిగింది. సో ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్నే మనం ఇప్పుడు వీడియోలోకి కన్వర్ట్ అయితే చేసేద్దాం. సేమ్ అలాగే జనరేట్ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇమేజ్ అయితే అప్లోడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ ఎలా అయితే మనం ముందుగా ఇమేజ్ని అప్లోడ్ చేసామో అలానే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ నేను అప్లోడ్ చేసి చూపిస్తాను. సో తర్వాత ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు ఏ ప్రాంప్ట్ అయితే మనం యూస్ చేసామో అదే ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. అప్పుడే మనకు ఇక్కడ మూమెంట్స్ అయితే చాలా బాగా వస్తాయి. సో ఇక్కడైతే నేను ఇది పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం జనరేట్ చేసేద్దాం. ఇక్కడ ఇంకా కొన్ని చేంజెస్ చేద్దాం ప్రాంప్ట్లో. ఇక్కడ ఇతను మాట్లాడేటట్లు మనకు వీడియో అయితే జనరేట్ అవ్వాలి. సో ఇక్కడ నేను టాకింగ్ అని రాస్తున్నాను ఫ్రెండ్స్. టాకింగ్, టెల్లింగ్ ఏదైనా మీరు రాసుకోవచ్చు, లేదా గివింగ్ స్పీచ్ అని ఇలా రాసేసుకోవచ్చు. సో తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో రిజల్ట్ అయితే షో అవుతుంది. మన ఇమేజ్ అనేది వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఇమేజ్ అనేది ఎంతో అమేజింగ్గా వీడియోలోకి కన్వర్ట్ అయ్యింది. సో ఎంతో బాగా వచ్చింది కదా. సో దీన్నే మనం లిప్ సింక్ కూడా చేసుకోవచ్చు, సేమ్ అలానే ఆడియో అప్లోడ్ చేసి. ఫ్రెండ్స్ నేనైతే ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి న్యూ ఏ టాపిక్స్ మీ ముందుకు తెస్తూ ఉంటాను. సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడ ఈ వీడియో కూడా మనకు జనరేట్ అవుతుంది. ఫ్యూ సెకండ్స్ ఇక్కడ టైం అయితే తీసుకుంటుంది. సో మనం లిప్సింగ్ కూడా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా జనరేట్ చేయాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం ఇమేజ్ జనరేషన్, అలాగే వీడియో జనరేషన్, లిప్సింగ్ జనరేషన్ ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఈ వెబ్సైట్లో మనకు క్రెడిట్స్ అనేవి లభిస్తాయి. క్రెడిట్స్ ద్వారా మనం ఇమేజెస్, వీడియోస్, లిప్సింగ్ జనరేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ మీ దగ్గర ఇంకా చాలా ఈమెయిల్స్ ఉంటే ఈమెయిల్స్ యూస్ చేసి మీరు ఇక్కడ ఇమేజెస్ అండ్ వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోండి.